తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రానున్న 5 రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ 5 రోజులు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా ఉత్తర తెలంగాణలో ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో 33 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రైట్గా ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణలో మనకు ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయని చెప్పవచ్చు. గత వారం రోజుల్లో కూడా సాధారణం కంటే మనకు 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. సో రాబోయే 5 రోజులలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ 5 రోజులు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కాబట్టి పలు జిల్లాలకు ఏకంగా ఎల్లో అలర్ట్ నే జారీ చేశారు శివ. ఇక ఉత్తర తెలంగాణలో ఈ ఏడాది ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కూడా 33 నుంచి 39, 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 5 రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు శివ. సో నిన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దాంతోపాటు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, జోగులాంబ గద్వాల, కొమురంభీం, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి ఈ జిల్లాలో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సేమ్ ఇదే పరిస్థితి ఈ జిల్లాలో మరొక 4 రోజుల పాటు 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా జిల్లాలో 32 నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే కొన్ని జిల్లాలో సాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరికొన్ని జిల్లాలో సాధారణం కంటే ఎక్కువగా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భానుడి బగబగలైతే మనకు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు శివ. సో పగటిపూట ఉష్ణోగ్రత కంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 4 డిగ్రీల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎండ వేడితోటైతే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, తల్లడిల్లిపోతున్నారని కూడా చెప్పవచ్చు. సో ఈ పరిస్థితులలో ఇప్పుడు కేవలం మనకు మార్చి నెల మాత్రమే ప్రారంభమైంది. ఇంకా అసలు ఎండాకాలం సీజను ఏప్రిల్ నెల, మే నెల, ఇంకా 2 నెలలు ఉంది. ఈ మార్చి నెలలో మరొక 25 రోజులు ఉంది. అంటే కంప్లీట్ గా కూడా మనకు మరొక 85 రోజుల పాటు ఎండాకాలం సంబంధించినటువంటి సీజనే ఉంది. సో ఈ పరిస్థితులలో ఇప్పుడే మనకు ఎండలు ఇంతలా దంచి కొడుతుంటే రాబోయే 85-90 రోజులలో కూడా మరింత తీవ్రంగా ఎండలు ముదిరితే అసలు ఏంటి అనేది ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో పనులు చేసుకోవడానికి అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే ఎక్కువ లేబర్ పని చేయాల్సి ఉంటుందో వాళ్ళు కానీ, ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కానీ, కంపెనీలలో పనిచేసే వాళ్ళు వేడిని తట్టుకోలేకపోతున్నారు. ఇక ముఖ్యంగా వ్యవసాయంలో పనిచేసే వాళ్ళంతా కూడా కంపల్సరీగా కూడా పగలంతా పనిచేస్తేనే వ్యవసాయ పనులు అవుతాయి. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా పొలాల్లో కానీ, చేనులలో కానీ ఎండ ధాటిని తట్టుకోలేక పనులు చేయలేనటువంటి పరిస్థితి చాలా జిల్లాలో కనిపిస్తుంది. సో ఈ పరిస్థితులలో ఇప్పుడే ఇంత పరిస్థితి ఎండ తీవ్రత ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా అనేటువంటి భయం అయితే ప్రజల్లో పట్టుకుంది. ఎండతో పాటు ఇటు ఉష్ణోగ్రతలు కూడా చాలా ఎక్కువగా పెడుతున్నాయి. ఉక్కపోత, వడగళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది శివ. వడగాళ్లు వస్తున్నాయి, వడదెబ్బ కూడా సోకే ప్రమాదంతో కూడా ప్రజలైతే చాలా
జాగ్రత్తగా ఉండాలని కూడా డాక్టర్లు ఇటు వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. సో ఎక్కడ చూసినా సరే ఇప్పుడు మనకు మార్నింగ్ 6:30 నుంచే సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించేంత వరకు కూడా ఎప్పుడు కూడా బాగా వేడినైతే ప్రసరిస్తున్నాడు. ఎందుకంటే గతంలో లేని విధంగా ఈసారి ఎండ తీవ్రతలు కూడా చాలా అధికంగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో వాస్తవంగా అదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా వాతావరణ శాఖ అధికారులు చెప్పిన దానికంటే ఈసారి ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉండే విధంగా కూడా ప్రస్తుతం ఈ 4-5 రోజుల నుంచి ఆయా జిల్లాలో నమోదైనటువంటి గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతల రికార్డులను చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది శివ. సో అయితే ఏంటి అసలు మార్చి నెలలోనే ఈ స్థాయిలో ఎల్లో అలర్ట్ జారీ చేసే స్థాయిలో ఎండలు ఉంటే ఇంకా ఏప్రిల్ ఎండింగ్ అలాగే మే నెలల్లో ఎలా ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించి పబ్లిక్ కూడా కొంత పానిక్ అవుతున్న సిచ్యువేషన్ కదా. గరిష్టంగా ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు ఏమైనా అంచనా వేసిన పరిస్థితి ఉందా? యా శివ, వాళ్ళు ఆల్రెడీ గత సంవత్సరం, ముందు సంవత్సరం, గత 5 సంవత్సరాల్లో ఏ నెలలో ఏ సమయంలో ఎంత స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అనే దాని మీద కూడా స్పష్టమైన రికార్డ్స్ ఉన్నారు. గతంలో నమోదైనటువంటి రికార్డులను బేరీజ్ వేసుకుంటూ వాటిని అంచనా వేసుకుంటూ ఇప్పుడే మనం చెప్తున్నారు. సో లాస్ట్ ఇయర్ మనకు ఇదే సీజన్ లో ఈ ఒక 1 వీక్ రికార్డు కనుక తీసుకుంటే శివ, పోయిన సంవత్సరం అంటే 2023, 24, 25 సంవత్సరం గాను మార్చి మొదటి వారంలో కేవలం 32 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యాయి మార్చి మొదటి వారంలో. కానీ ఇప్పుడు మాత్రము 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. సో ఈ మార్చి మన ఫస్ట్ వీక్. ఇంకా ఏప్రిల్, మే 2 చాలా ఇంపార్టెంట్ మంత్స్ సమ్మర్ సీజన్ కి. సో అప్పుడు వాతావరణ నిపుణులు, వెదర్ ఎక్స్పర్ట్ చెప్తున్న ప్రకారం ఈసారి కంపల్సరీ ఇప్పటికే మనకు 40 డిగ్రీలు నమోదవుతుంది కాబట్టి రికార్డు స్థాయిలో మనకు ఇదివరకు 51 నుంచి 52 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే హాఫ్ సెంచరీ దాటిందని చెప్పవచ్చు. సో ఈసారి కూడా 50 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా అటు భారత వాతావరణ ఐఎండీతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.